నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో టాపిక్స్ నేను రెగ్యులర్‌గా కస్తూరి ఉష గారితో చేస్తూనే ఉంటాను. మీరు మంచి స్పందన ఇస్తూ ఉన్నారు. సో, ఇందులో భాగంగా రామనవమికి సంబంధించి ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం. అదేమంటే రాముడు అందరికీ తెలిసిన దేవుడే కదా! అది కాదు. అసలు రాముడిని మనం ఏ విధంగా చూడాలి? ఒక దేవుడిలా కొలుస్తాం. ఒక భక్తితో అన్ని పూజలు చేస్తాం. కానీ రాముడు నిజంగా దేవుడు ఎందుకయ్యాడు? ఈ విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను కస్తూరి ఉష గారితో. మేడం ఏం చెప్తారో శ్రద్ధగా వినండి. ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్తే మేడం. నమస్తే. రాముడు మంచి బాలుడు అనే మాటని వింటూ ఉంటాం. అసలు ప్రతి అమ్మాయి చాలా వరకు రాముణ్ణి మించిన దేవుడు లేడు అని కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఏకపత్ని వ్రతుడని. చాలా వరకు తెలుసు కాబట్టి. ఎందుకు రాముడు దేవుడయ్యాడంటారు? మీరేం చెప్తారు? ఇక్కడ రాముడు దేవుడి కంటే కూడా మానవ మనిషి అన్నవాడు ఎలా నడుచుకోవాలి అన్న దానికి ఒక ఆదర్శం రాముడు. ముందు అది తీసుకోవాలి మనం. హ్మ్. ఇప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు రాముడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడితోటి అడిగితే వెళ్ళిపోయాడు చూడండి. హ్మ్. విద్య నేర్చుకోవడం కోసం గురుకులానికి వెళ్ళాడు. హ్మ్. ఎక్కడ తండ్రి మాటని రాముడిని ముందు మనం ఆదర్శంగా తీసుకునేది తండ్రి మాటని జవదాటలేదు. ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ అది. తండ్రి మాటని జవదాటలేదు అంటే తండ్రి ఏం చెప్తే అది చేశాడు. అక్షరాల శిరసావహించాడు. అంటే ఇప్పుడు రాముణ్ణి తండ్రి నిప్పుల్లో దూకమని లేదు, ఆత్మహత్య చేసుకోమని లేదు, సరిగ్గా చదువు అని కూడా ఎప్పుడు దశరథుడు అడిగినక్కడ ఎక్కడంటే ఎక్కడ మనకి ఆధారాలు లేవు. కానీ ఒక కొడుకుగా అంటే ఒక పిల్లవాడుగా ఎదిగే వయసులో ఒక పిల్లలు ఏం చేయాలి, ఏం చేయొచ్చు, దేన్ని నేర్చుకోవాలి, దేన్ని అనుసరించాలి అన్న దాన్ని ఒక పర్ఫెక్ట్నెస్ని చూపించాడు. అందుకే రాముడు దేవుడి కన్నా కూడా ఒక ఆదర్శ పురుషుడు అయ్యాడు. ఆదర్శ పురుషుడు అంటే ఏంటి? ఎస్, రోల్ మోడల్స్ అంటారు కదా, వాళ్ళు మనకి రోల్ మోడల్ అంటారు. ఇప్పుడు మనము ఎవరైనా అవసరానికి మనకి అపాయంలో లేదంటే మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారనుకోండి, దేవుళ్ళ ఆదుకున్నాడు అని అనుకుంటాం కదా మనం. ఎవరైనా అయ్యో దేవుళ్ళ టైంకి అడ్డం పడ్డారు అనుకుంటాం మనం. అంటే ఆయన వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ మానవత్వంతో ముందుకు వచ్చారు. ఏమో ఈ మనిషికి కష్టం వచ్చింది కాబట్టి ముందుకు వచ్చారు వాళ్ళు. అలాగే ఈ భూమి మీద ప్రతి మనిషి జన్మకి ఒక కారణం ఉంటుంది. ప్రతి మనిషి జన్మకి ఒక కారణం ఉంటుంది. ఏదో ఒక ప్రతి వాళ్ళు కారణ జన్ములే. వాళ్ళు రావణాసురుడు కారణ జన్ముడే, రాముడు కారణ జన్ముడే. అలాగా ప్రతి మనిషి ఒక కారణం ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన కర్మ రిటర్న్స్ అంటారు చూడండి. చేసిన కర్మ మళ్ళీ మనకి ఎదురు చూపిస్తూ ఉంటుంది. అలాగా ప్రతి మనిషి ఒక కారణ జన్ముడే. చేసిన కర్మల్ని మళ్ళీ అనుభవించడం కోసమైనా మళ్ళీ జన్మెత్తి ఆ పుణ్యమో పాపమో అనుభవించి పోవాల్సిందే, బాధో కష్టమో నష్టమో. అయితే ఇక్కడ ఒక స్టూడెంట్గా రాముడు మనకి బాలకాండలో చదువుతాం. విశ్వామిత్రుడు యజ్ఞం చేసేటప్పుడు దాని మీద రాక్షసులు చేసే దాడిని తన విలువిద్యతోటి ఆపాడు, బాణాలతోటి ఆపాడు దాడిని. అంటే రాక్షసులు ఎవరిని హర్ట్ చేయలేదు, ఒక గొడుగులాగా పట్టి ఆపాడు అనేది మనం రామాయణంలో చదువుతాం. అంటే అక్కడ రాముడి యొక్క చదువుకున్న నైపుణ్యం, రాముడి చదువు యొక్క నైపుణ్యం అక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి సినిమాలో ఒకే హీరో బట్టలు నలగకుండా మొహం మీద మట్టి అంటకుండా 100 మందిని కొడితే చాలా హ్యాపీగా క్లాప్స్ కొట్టి విజిల్స్ వేస్తున్నాం కదా. ఇక్కడ ఆయన ఆ పని చేయట్లా, తన విద్యని అక్కడ చూపిస్తున్నాడు. అంటే చదువు నైపుణ్యాన్ని, తను నేర్చుకున్న విద్య యొక్క నైపుణ్యాన్ని చూపించాడు. అంటే ఇక్కడ రాముడికి ఒక స్టూడెంట్గా రాముడిని ఫాలో అవ్వాల్సింది ఏంటి? నేర్చుకున్న విద్యని ఆ లెవెల్లో, నైపుణ్యాన్ని, ఆ టెక్నిక్ని అంత లెవెల్లో వాడటానికి అవకాశం మనసు మనిషికి ఉండాలి, ఒక స్టూడెంట్కి ఉండాలి అన్నది రాముడు ఇచ్చిన ఆదర్శం. అది బాలకాండలో రాముడు స్టూడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత రాముడు స్వయంవరానికి వెళ్ళాడు. గురువుగా అంటే ఆ రోజుల్లో గురువుని అంత నమ్మేవాళ్ళు. తల్లిదండ్రుల తర్వాత ఇప్పుడు మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు.
ఈ 3 అంటే ఈ తల్లి, తండ్రి తర్వాత సమానమైన హక్కు, సమానమైన బాధ్యత ఇక్కడ గురువుకు గురువుకి ఇస్తారు. ఇచ్చారు. అందువల్ల స్వయంవరానికి గురువు తీసుకెళ్ళిపోతే వెళ్ళాడు. మరి ఆ గురువు ఒప్పుకున్న సంబంధాన్ని స్వయంవరానికి యాక్సెప్ట్ చేసిన దానికి దశరథుడు కూడా వచ్చాడు కదా! ఆత్తరి మీరెవరు అని అనలేదు. నా కొడుకుకి మీరెవరు అనలేదు. అంటే ఆ గురువు పాత్రకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత రామాయణంలో గురువు పాత్రకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం అది అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇష్టం లేకుండా ఆయన పెళ్లి చేయడానికని అని క్వశ్చన్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇది ఆ పాత్రకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం, ఆ గురువు అనే పాత్రకి. ఈ శ్లోకం చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఒక స్కూల్లో పిల్లలు ఈ శ్లోకం చెప్పినప్పుడు నిజంగా నాకు ఒళ్ళు పులకరించింది. పిల్లల నుంచి కూడా ప్రతి మనిషి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అన్నదాత సుఖీ భవ అన్నారు వాళ్ళు. అసలు అది నేను ఈసారి నుంచి ఈ పిల్లల్ని నేను ఫాలో అవ్వాలి అనుకున్నాను ఈ శ్లోకం చెప్పినప్పుడు. అంటే వాళ్ళు రైతుని కూడా అందులో చేర్చారు. ఇప్పుడు అమ్మ నాన్న బాధ్యతగా అమ్మ అన్నం వండుతోంది, నాన్న సంపాదిస్తున్నాడు, గురువు చదువు చెప్తున్నాడు, అతిథులు గౌరవించాలి, గురువు చదువు చెప్తున్నాడు, అందరూ తినటానికి రైతు పండిస్తున్నాడని వాళ్ళు ఆ రైతుని కూడా అదే లైన్ లో చేర్చారు. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఆ స్కూల్ వాళ్ళకి ఈ ఛానల్ ఆ పిల్లలకి నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు అది ఎలా చెయ్యాలి అన్నదాన్ని వాళ్ళు రాముడి పాత్రలో చెప్పాడు. ఇప్పుడు మనం ఒక సినిమా చూసినప్పుడు అందులో నాయకుడు ప్రతినాయకుడు ఇద్దరు ఉంటున్నారు కదా. అలాగే సీతని స్వయంవరంలో పెళ్లి చేసుకున్నాడు, వచ్చాడు, అక్కడ పెట్టిన పరీక్షలను నెగ్గాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెళ్లి విషయాల్లో వైవాహిక మన ఇప్పుడు ప్రజెంట్ పెళ్లిలో ఉండే ఒప్పందాల్లో అక్కడ కట్న కానుకలు అవి ఏమీ లేవు. రాముడు ఎంత గొప్పవాడు అంటే, ఒక భర్తగా ఉండేవాడు ఎంత గొప్పగా ఉండాలి, ఎంత ఒక రాజకుమారుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాన్ని శివధనస్సు విరచటంలో చూపించాడు. అది అక్కడ తను నెగ్గాడు. అండ్ సెకండ్ థింగ్, ఇంకొకటి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు అక్కడ ఆ పెళ్లి విషయంలో కన్యాదానం అంటే ఇప్పుడు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు, కన్యాదానం చేస్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో కన్యాదానం చేస్తారు కదా పెళ్లిలో. చేసినప్పుడు దశరథుడు ఏమన్నాడంటే, మీరు దానం చేస్తుంటే నేను దానం పుచ్చుకునేవాడిని, మీరు ఎలా చెబితే మేము అలా ఉండాలి అంటే. అక్కడ ఆడపెళ్లి వాళ్ళు, మగపెళ్లి వాళ్ళు, ఇప్పుడు ఇవాళ సొసైటీలో మగపెళ్లి వారంటే వాళ్ళ ఇది చూపిస్తున్నారు చాలా మంది, అంటే అందరూ చేస్తున్నారు అనట్లేదు. అక్కడ ఒదిగి ఉన్నాడు దశరథుడు, ఒదిగి ఉన్నాడు. ఏంటి, తన కొడుకుని మగపెళ్లి వాళ్ళు అన్న ఒక అహంకారం లేకుండా, మేము మీ దగ్గర దానం తీసుకునే వాళ్ళం, మీరిచ్చిన మర్యాదల్ని మేము పుచ్చుకోవాల్సిన వాళ్ళం, మీరు ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిన బాధ్యత మాది అంటూ ఒక మనిషిగా మాట్లాడాడు. ఇది కూడా రామాయణంలో ఇచ్చిన సమాజానికి ఇచ్చినటువంటి ఒక సందేశం. అలాగే తండ్రి మాట జవదాటని రాముడిని రామాయణంలో చెప్పినప్పుడు ఇక్కడ తండ్రి యొక్క పరువు ఏంటి, కైకేయికి ఇచ్చినటువంటి వరాలు, అందులో ఆవిడ నాకు కావలసినప్పుడు అడుగుతాను అంది. ఇక్కడ ఒక సహాయం కోరినప్పుడు ఆ రోజుల్లో కూడా, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరు చదువుకున్నారు, ఆనగదొక్కేసారు అది ఇది అంటున్నారే. ఆ రోజుల్లో ఆవిడ యుద్ధానికి ఈక్వల్గా దశరథుడికి తను అడ్డుపడింది. యుద్ధంలో రథం శీల ఊడిపోతే తన ఉంగరాన్ని అడ్డపెట్టి అంత ఫాస్ట్గా షార్ప్గా ఆలోచించి ఆ యుద్ధంలో తను సహాయపడింది. రథానికి రిపేర్ చేసింది అక్కడ. అప్పుడు వరం ఇచ్చాడు, నీకు 2 వరాలు ఏదంటే కోరుకోమన్నాడు. సరే, అది ఇక్కడ అడిగింది ఆవిడ. అఫ్కోర్స్ ఎవరి పిల్లలు వాళ్ళు రాజ్యానికి అధికారం కావటం అన్నది తనకి కోరికది. తను అడిగింది. తను అడిగినప్పుడు ఇచ్చేస్తానన్నాడు. ఎందుకు, రామ పట్టాభిషేకం చేస్తున్న ఆనందంలో సరే కోరుకో ఇస్తానన్నాడు. ఇక్కడ తండ్రి మాట ఇచ్చాడు. నువ్వెవరు నన్ను అడవికి పంపించడానికి అని ఒక క్వశ్చన్ కొడుకు వేయలేదు ఈ రోజుల్లో కొడుకులో లాగా. నేను వెళ్తానన్నాడు. ఎందుకంటే తండ్రి పరువు, ఆ ఇంటి పరువు, అది వెళ్ళిపోయాడు. ఇంకొకటి, అక్కడ పర్టికులర్గా 14 ఏళ్ళు ఎందుకన్నాడంటే, మీరు చూడండి, ఇన్ని సంవత్సరాలు ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఇప్పుడు మీ ఆధార్ కార్డు కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు మీరు దాన్ని వాడకపోతే ఇన్ని సంవత్సరాలు మీరు అక్కడ
లేకపోతే. సో, టైం మారిన కొద్దీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైం ఇన్ని టైం 12 ఏళ్ళు. భారతంలో మనకి 12 ఏళ్ళు చూపిస్తాడు. అరణ్యవాసానికి 12 ఏళ్ళు ఎందుకు వెళ్ళమన్నాడంటే 12 ఏళ్ళు వెళ్తే వాళ్ళు ఇంకా 12 ఏళ్ళు వాళ్ళు తిరిగి రాకపోతే 12 ఏళ్ల తర్వాత వెంటనే గనుక వాళ్ళు తిరిగి రాకపోతే రాజ్యానికి వాళ్ళు ఆ దేశ పౌరులుగా గుర్తించబడరు. అలాగే రాముడు కూడా 14 సంవత్సరాలు తర్వాత ఇమ్మీడియట్లీ రాకపోతే రాజ్యానికి బ్యాక్ రాకపోతే ఆ దేశ పౌరుడిగా గుర్తించబడడు. ఆ రాజకుమారుడు ఆ రాజవంశంలో రాజకుమారుడిగా గుర్తించబడడు. అంటే పౌరసత్వం కోల్పోతారు. ఎక్కడికక్కడ పౌరసత్వ హక్కులు ఇప్పుడు కూడా అవే కదా ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ ఎందుకు అస్తమానం వస్తూ ఉంటారు? ఎందుకంటే వాళ్ళ పౌరసత్వాన్ని వదులుకోలేని వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు వచ్చి వెళ్తూ ఉంటారు. అది కాన్స్టిట్యూషన్ లో ప్రతి దేశంలో మొదల నుంచి ఉన్నదే. ఇది వాళ్ళు కొత్తగా మనం రాసుకున్నదేం కాదు. సో 14 ఏళ్ళు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? రాజకుమారుడి దర్భంలో వెళ్ళలేదు. ఆ దర్పం చూపించుకోలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో ఆ దీంట్లోనే వెళ్ళాలన్నాడు. ఇప్పుడు మన సపోజ్ ఒక గొప్ప సంపన్న కుటుంబంలో వాడు వాళ్ళ ఇంటి డ్రైవర్ ఇంటికి పెళ్లికెళ్తున్నప్పుడు ఆ స్థాయిలోనే బిహేవ్ చేయాలి. అక్కడికి వెళ్ళి తన స్తోమత చూపించకూడదు. అడవికి వెళ్తున్నాడు కాబట్టి అడవికి నార బట్టలు కట్టుకుని అడవికి వెళ్ళాడు. అంతే తప్పించి రాజకుమారుడి దర్పంతో వెనకాతల మంది మార్బలంతో వెళ్ళలేదు. ఒంటరిగానే వెళ్ళాడు. ఇక్కడ భర్త అడుగు జాడలో నడవటానికి అంటే జీవిత భాగస్వామ్యం సీత చూపించిన ఆదర్శం అది. తో పాటు వెళ్ళి అంతే తప్ప నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ వచ్చేటప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టి నేను మళ్ళీ బ్యాక్ వస్తానని చెప్పలేదు ఆవిడ. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంది. అది ఇక్కడ మీరు ఆదర్శము దానికి ఇంకా ఏమైనా చాలా పేర్లు పెట్టుకోవచ్చు. అంటే అదొక బానిసత్వమా, లేదంటే అదొక హెరాస్మెంటా, లేకపోతే దీని మీద 420 కేసులు వేయాలా, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు. ఆవిడ తన బాధ్యత ఎక్కడ ఉంటే అక్కడే, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే అంది. తనతో పాటు వెళ్ళిన లక్ష్మణుడు అన్నయ్యకి కాపలా, అంటే వీళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు అన్నయ్యకి ఒక సాయం ఉండాలి కదా. అన్నదమ్ముల మధ్యలో ఉండే అనుబంధాన్ని చూపించాడు అక్కడ. అంతే తప్ప లక్ష్మణుడు బానిసత్వం చేయలేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ముల మధ్యలో అనుబంధానికి చూపించడానికే రామలక్ష్మణుడు. వాళ్ళు చూడండి రామలక్ష్మణుల్లా ఉంటారంటారు. మరి కంపారిజన్ ఎందుకు చేస్తారు? అన్నదమ్ముల మధ్యలో ఉండే అనుబంధం. వాళ్ళ సుగ్రీవులా కొట్టుకు వస్తున్నారు వీళ్ళు అంటారు. విన్నారో లేదో మీరు? అది వాళ్ళ మధ్యలో ఉండే అనుబంధం కదా. ఈ తేడా ఇక్కడ మనిషిగా పుట్టినప్పుడు ఎలాంటి క్వాలిటీస్ మనిషికి ఉండాలి అంటే ఏ స్థాయిలో, పిల్లలుగా ఉన్నప్పుడు, పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు, వయసు అయినప్పుడు, వయసు అయిపోయినప్పుడు, దర్పం హోదా వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. ఒక రాజు పరిపాలించేటప్పుడు, ఇప్పుడు మన రాజకీయమే తీసుకుందాం. ఒక రాజుగా ఉన్నప్పుడు తన ధర్మాన్ని పాలించడానికి ప్రమాణం చేసేటప్పుడు చేస్తారు కదా. ఎలాంటి రాగద్వేషాలకి అతీతంగా నేను ప్రమాణం చేస్తున్నాను మంత్రి పదవికి అను, వాడు మొన్న నుంచి చేసేది వాళ్ళ చుట్టాలకి ఎన్ని డబ్బులు వస్తాయి, వాడికి ఎన్ని డబ్బులు వస్తాయి, చుట్టాల పేర్లో వాడు ఎన్ని కోట్లు సంపాదించగలని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఒక రాజుగా రాముడు ఇచ్చినటువంటి ఆదర్శం ఏంటంటే, అక్కడ ఎవరో అన్నారు మాట, తేడా ఉందన్నాడు, సీతను వదిలేశాడు. ఒక రాజుగా తన ధర్మాన్ని పాటించాడు, ఒక భర్తగా బాధపడ్డాడు. మళ్ళీ అదే సీత ఒక భర్త తన్ని అడవులకు పంపించేసినప్పుడు ఆ పౌరుషంతో మళ్ళీ తిరిగి అది అయోధ్యకి రాలేదు. ఒక లేడీ పౌరుషాన్ని అక్కడ చూపించింది సీత. ఇక్కడ ఆమె ఏం తక్కువ తెలియలేదు. అన్ని అడవులతో పాటు ఆయనతో పాటు వెళ్ళిన సీతే ప్రజల నింద విని నన్ను వదిలేసావు కదా. ఆ పౌరుషం ఒక ఆడదానికి ఉండాల్సిన పౌరుషం మళ్ళీ తిరిగి అయోధ్యకి రాలేదు ఆవిడ. పిల్లల్ని అప్పగించింది, భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిచే కదా ఆవిడ, వెళ్ళిపోయింది భూమిలోకి, రాలేదు. అందుకే అంటారు ఆయన 2 చేతులతో పట్టుకున్న ఆవిడ జుట్టుని కుడి చేతిలో ఉన్న 2 దర్భలుగా మిగిలిపోయాడు అది భూమి మీద. ఇప్పుడు మనం దర్భలు వాడతాం చూడండి, దర్భ గడ్డి ఉంటుంది కదా, అవిగా మిగిలిపోయేట దేశ భూమి మీద. అది రామాయణం సమాజానికి ఇచ్చినటువంటి ఆదర్శం. అందుకే రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. రైట్. అందుకే ఆ సీతారాముల కళ్యాణం అంటే ఇప్పుడు మన రామనామం వస్తుంది. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కోసం చేశారు. వాళ్ళిద్దరి పెళ్లి దాంట్లో ఒక సందేశం ఉంది. అంటే బాగా సంపాదిస్తున్న మొగుడు సడన్ గా ఉద్యోగం పోతే వదిలేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఈరోజు కదా. సడన్ గా జబ్బు పడిపోయిన మొగుడిని వదిలేసేవాళ్ళు. మరి మనకి చాలా మంది మన పురాణాల్లో చూస్తే కుష్టి వ్యాధి వచ్చిన భర్తని నెత్తి మీద పెట్టుకుని కూడా తిరిగిన సతీ సుమతి ఉంది కదా. మరి వాళ్ళు ఆదర్శం అంటే అంత భరించాలంటే
అన్నిటికీ భరించి అన్నిటికీ భరిస్తానని 7 అడుగులు నడిచే అర్థం అదే కదా. అగ్నిహోత్రం చుట్టూ అగ్ని సాక్షిగా. అది అది ఎవరైనా అంతే. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు భాగస్వామ్యం అక్కడ. వాళ్ళు పంచుకునే బాధ, కష్టం, సుఖం. ఇప్పుడు ఇల్లు ఈఎంఐలో ఇద్దరు కలిసి కట్టుకుంటున్నారు కదా, అది భాగస్వామ్యమే కదా. ఇల్లు నీదా నాదా కాదని. అంటే బాధ్యత గల మొగుడు పెళ్ళాం ఏం చేస్తారు, బాధ్యతగా సరే ఈఎంఐ నువ్వు సగం నీ సగం నా సగం, ఇంటి ఖర్చులు నీ సగం నా సగం, పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఖర్చు నీ సగం నా సగం, ఎందుకు భరిస్తున్నారు? అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచి వచ్చిన ఆదర్శమే. ఓకే, రాముడు ఎందుకు దేవుడయ్యాడు? ఒక రాజుగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, అలాగే ఒక భర్తగా, ఒక సోదరుడిగా, ఇలా ఏ బంధంతో అయినా ఆయన తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి తను రాజుగా మెలిగిన రాముడే తను ఒక భర్తగా ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అంటే సంపూర్ణంగా కంప్లీట్ మ్యాన్ అనేది, కంప్లీట్ ఉమెన్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాంటి కంప్లీట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే ఈ లోకంలో రాముడు అని చెప్తారు. మరి మీకు ఈ వీడియో అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నాను. రాముడి గురించి చాలా అంటే చాలా ఉపమానాలు చెప్పారు ఉష గారు. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో టాపిక్స్ కూడా మాట్లాడారు ఇందులో. తప్పకుండా ప్రతి విషయాన్ని నిజంగా ఇది జరుగుతుంది కదా అనేది ఎక్కడో చోట తడుతుంది ఉష గారు మాట్లాడే ప్రతి మాటలో కూడా. అది ఒకసారి అబ్జర్వ్ చేస్తూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.